ఇప్పుడు దేవుడు నీకు ఒకటి చెప్తాడు, నాకు ఇంకోటి చెప్తాడా? ఏమండి? దేవుడు చెప్తే నీకేం చెప్పాడో నాకు కూడా అదే చెప్తాడు. ఇంకొక విషయం, నేను మన సంఘంలో ఒకరికి ఒక మాట చెప్పాను, అదే మాట తీసుకొచ్చి వీళ్ళకు కూడా అదే మాట చెప్తా. ఏమన్నా కొంచెం అర్థం మారేది ఏదైనా ఉంటే తీసి కలపొచ్చు, గుర్తొచ్చి గుర్తు రాక వేరే మాట అక్కడ కలపొచ్చామో. కానీ దేవుడు అలా చేసే దేవుడు కాదు. దేవుడు మనుష్యుడు కాదు. దేవుడు మానవ మతిమరుపు కలిగిన దేవుడు కాదు. ఆయన ఇక్కడ ఏం మాట్లాడాడో అక్కడ కూడా అదే మాట్లాడే దేవుడు కనుక జ్ఞాపకం చేసుకొని, అందుకనే ఈ దైవ గ్రంథాన్ని 40 జాతులు వారు రాశారంట. ఎంతమంది అంటండి? 40 జాతులు వారు రాశారు. అంటే అందరూ ఒక చోట కూర్చొని రాశారా? లేదండి, ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు. ఇక్కడ ఒకళ్ళని ఎన్నుకున్నారు, ఇంకో ప్రాంతంలో ఇంకొకళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు, ఇంకో చోట ఇంకొకళ్ళని ఎన్నుకున్నాడు, ఇంకో దేశీయులు ఇంకొకళ్ళని ఎన్నుకున్నాడు. అలాగా ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరిని మొత్తం 40 మందిని ఎన్నుకున్నాడు దేవుడు. ఈ 40 మంది రాసింది అంత మ్యాచ్ అయింది. ఏమైందంట? కారణం తెలుసా? ఈ 40 మందిని కూడా దేవుడే గైడ్ చేస్తున్నాడు, దేవుడే నడిపింపిస్తున్నాడు కనుక కరెక్ట్ అయినాయి. సాతానుడు చోటు చేసుకుంటే అవకతవకలుగా ఉంటాయి, హెచ్చు తగ్గులుగా ఉంటాయి. ఆయన రాసిన ఈయన రాసిన ఈయనకి తెలుసు. ఆయనతో మాట్లాడిన దేవుడు ఈయనతో మాట్లాడాడు కనుక అది ఇది ఒకటైపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా టాలీ చేసుకొని దైవ చిత్తాన్ని చేయండి. దేవుడు మీకు ఎప్పుడు జయాన్ని కలుగు చేయాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్పవాడు. ఆయన సర్వశక్తి కలిగిన తండ్రి. ఆయనే ఉన్నవాడు.